ఈ మధ్య ఎక్కడ చూసినా గానీ ఎస్ఎంఏ వ్యాధికి సంబంధించి అనేక ప్రచారాలనేవి ఇటు సోషల్ మీడియాలో వినిపిస్తూ వస్తున్నాయి. కాకపోతే గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాకు చెందిన పునర్వికాకి ఎస్ఎంఏ 1 టైప్ యొక్క డిసీజ్ అనేది రావడం వల్ల అప్పటినుంచి కూడా దీనికి సంబంధించి వార్తలనేవి బయటికి వినిపిస్తున్నాయి. సో అదే అలాంటి కేసే ఒకటి గట్ కేసర్‌కి సంబంధించి ఆర్యాన్ష్ అనే బాబుకి కూడా రావడం జరిగింది. ఇది ఒక ఎస్ఎంఏ 2 టైప్ అనేది. సో అసలు ఇది ఎందుకొస్తుంది? అసలు ఈ బాబుకి వచ్చిందని చెప్పేసి ఎలా గుర్తించారనే విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు కూడా ఆర్యాన్ష్ తల్లిదండ్రులు కూడా మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఏంటి మేడం, ఎన్ని సంవత్సరాలుగా బాబుకి వచ్చింది? అసలు ఈ వ్యాధి ఏంటి? ఎలా గుర్తించారు? బాబుకి ఇప్పుడు 2 ఇయర్స్ ఉన్నాడు. అంటే నెక్స్ట్ మంత్కి 2 ఇయర్స్ కంప్లీట్ అయిపోతాయి. సో బాబు పుట్టగానే కూడా బ్రీతింగ్ ప్రాబ్లం అని చెప్పేసి వెంటిలేటర్లో పెట్టారు 3 మంత్స్ వరకు. సో అప్పుడు మళ్ళీ 3 మంత్స్కి మళ్ళీ నిమోనియా వల్ల అడ్మిట్ అవుతూనే ఉన్నాం. సో నార్మల్గా వీక్ ఉన్నాడు కదా అని చెప్పేసి 6th మంత్కి నెక్ స్టేబుల్ పెట్టలేదు. నీ వీక్ వల్ల అట్లా అవుతుందేమో అని చెప్పేసి నేను కొంచెం 1 మంత్ అట్లా డిలే చేశాను. తర్వాత 7th మంత్కి డౌట్ వచ్చి నేను అప్పుడు హాస్పిటల్కి వెళ్తే అక్కడ నార్మల్గా బ్లడ్ టెస్ట్ అని టెస్ట్లు చేస్తాను, ఇట్లా నార్మల్ వస్తుంది. మరి ఎందుకు ప్రాబ్లం ఇట్లా ఎక్కడ ప్రాబ్లం అని చెప్పేసి మళ్ళీ నిమ్స్ పంజగుట్టకు రాశారు. బీవీనగర్ నిమ్స్ పంజగుట్టకు రాశారు. అక్కడ జెనెటిక్ టెస్ట్ చేస్తే దాంట్లో ఎస్ఎంఏ టైప్ 2 అని వచ్చింది మేడం. ఫస్ట్ నిమ్స్ అయితే అక్కడ తెలిస్తే అప్పటికి మనకి సిరప్ అనేది ఇండియాకి రాలేదు, రిస్డిప్లామ్ సిరప్ అని. అప్పుడు దానికి 2-3 lakhs అవుతుందని చెప్పారు. మేము అంత పెట్టుకోలేము కదా అని చెప్పేసి నేను 1 మంత్ అట్లా డిలే చేశాను. ఇంకా ట్రీట్మెంట్కి అంత సిరప్ అంటే మనం పెట్టలేము, ఇంజెక్షన్ అంత కాస్ట్ అంటున్నారు. సో ఆ 1 మంత్ అట్లా డిలే చేశాక మళ్ళీ నేను రెయిన్బో హాస్పిటల్లో రమేష్ కోనంకి సార్ దగ్గరికి వెళ్తే అక్కడ చెప్పారు, ఇట్లా మన ఇండియాకి వచ్చిందమ్మా నాట్స్మార్ట్ అనే కంపెనీ. సో మనం ఆ సిరప్ వాడచ్చు, 70,000కి అట్లా మనకు అవైలబుల్ ఉందని చెప్పారు. అప్పుడు సిరప్ వాడడం స్టార్ట్ చేసాము. 6 months అవుతుంది సిరప్ వాడబట్టి. దానివల్ల కొంచెం ఏంటంటే బాబుకి ఆ డిసీజ్ ఎక్కువ కాకుండా తక్కువ చేస్తుందని చెప్తున్నారు, కానీ మొత్తం టోటల్ క్యూర్ ఉంటుందని చెప్పట్లేదు. ఇప్పుడు బాబు అందరిలాగా ఇప్పుడు బాబు నడవలేడు, మాట్లాడలేడు, ఫుడ్ తినాలన్నా కూడా కొంచెం దిగదనమాట గొంతులో. సో ప్రాబ్లం ఇంకా మొత్తం ఐసెంఏ వల్లనే అన్ని సెల్స్ అనేది డ్యామేజ్ అవుతుందని చెప్తున్నారు. అందరిలాగా నార్మల్గా ఉండి మాట్లాడి అందరిలాగా స్కూల్కి వెళ్ళి ఉండాలంటే ఆ ఇంజెక్షన్ కంపల్సరీ ఇవ్వాలంటున్నారు. మామూలుగా ఎస్ఎంఏ పేషెంట్స్కి 16 crores ఇంజెక్షన్, 9 crores ఇంజెక్షన్ ఉంటుంది. మనం ఇప్పుడు ట్రయల్స్లో ఉన్న ఇంజెక్షన్ ట్రై చేస్తున్నాం, అది మలేషియాలో ఉంటుంది. దాని పేరు పెసెమ్లో జీమ్ థెరపీ అని ఇంజెక్షన్ ఏమో. సో ఇప్పుడు నేనేమనుకుంటున్నా అంటే 16 కోట్లు నా ఒక్క కొడుకుకి పెడితే ఎస్ఎంఏ పేషెంట్స్ చాలామంది ఉన్నారు, నా కొడుకు లాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళందరికీ హెల్ప్ కావాలని చెప్పేసి నేను ఓన్లీ ట్రయల్ ఇంజెక్షన్కే వెళ్తున్నా. ఆ ఇంజెక్షన్ కూడా లైక్ కంపెనీ వేరు, అది కూడా సేమ్ రిజల్ట్ ఉంటుంది. లైక్ ఇప్పుడు ఈ 16 కోట్లు పెట్టి చేసే ఇంజెక్షన్ ఎట్లాగో ఇప్పుడు ఈ ట్రయల్ ఇంజెక్షన్ కూడా సేమ్ ఉంటుంది, సేమ్ రిజల్ట్ ఉంటుంది అంటున్నారు. ఇండియా మొత్తంలో ఒక 10 members ఇప్పించారు. సో వాళ్ళు కూడా చెప్తున్నారు డెవలప్మెంట్ బాగుంది, రిజల్ట్ బాగుంది, ఇప్పించవచ్చు అని చెప్తున్నారు. మనకు మలేషియా నుంచి కూడా మనకి లెటర్ వచ్చింది, మన బాబు కండిషన్ ఏంటని మనకు వాళ్ళకి చెప్తే సో ఇప్పించవచ్చు అని చెప్పారు. మనం దానికే ట్రై చేస్తున్నాం మేడం ఇప్పుడు ఇంజెక్షన్కి. సో మేము ఆ 1.5 కూడా మాకు చాలా ఎక్కువనే, కానీ ఆ 16 crores పోల్చుకుంటే 1.5 క్రౌడ్ ఫండ్ చేసా లేకపోతే గవర్నమెంట్ ముందుకు వచ్చా ఏదైనా ట్రై చేద్దామని ఒక అడుగు ముందుకు వేసిన, కానీ నేను అడుగు వేసాను కానీ నాకు ఇక్కడ నుంచి సపోర్ట్ అయితే రావట్లేదు. ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఇప్పుడు స్టార్ట్ అయినారు, వాళ్ళందరూ కొంచెం ఇంకా ముందుకు వచ్చి బాబుకి హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాను మేడం. లైక్ ఇప్పుడు వరకు ఒక 6 lakhs వరకు అట్లా అమౌంట్ అరేంజ్ అయినాయి, కానీ 1.5 crores వరకు మనకు కావాలి ఇప్పుడు ఇంజెక్షన్కి. సో ఈ మనీ అంతా కూడా సోషల్ ఇన్ఫ్లుయెన్సెస్ త్రూనే సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ వచ్చారు మనీ అనేది. వచ్చింది అసలు మీకు ఈ ఐడియా? పునర్విక క్యాంపెయిన్ అయిన తర్వాత మనం కూడా అప్రోచ్ అయితే మనకు కూడా వస్తాయని చెప్పి స్టార్ట్ చేశారు అంతకు ముందు నుంచి? లైక్ ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేశాను, బాబుకి ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేశాను, నార్మల్గా వీడియోస్ పెట్టాను, కానీ లైక్ అవుతుందా లేదా అన్నట్టు డౌట్తోనే పెట్టాను ఇన్స్టాగ్రామ్. రాకముందే పెట్టాను, కానీ ఎప్పుడైతే పునర్విక వైరల్ అయిందో తర్వాత నాకు ఒక హోప్ వచ్చింది, ఓకే ఇన్ఫ్లుయెన్సర్స్ ద్వారా నా కొడుకుని కాపాడుకోవచ్చు నేను కూడా అని చెప్పేసి అప్పుడు వీడియోస్ అనేది స్టార్ట్ చేశాను. ఇన్ఫ్లుయెన్సర్స్కి ఎంతోమందికి 1 month ట్రై చేసి ఒక్క రెస్పాండ్ అవ్వలేదు మేడం. ఈ 2 months నుంచి చూసి నా మెసేజ్కి రిప్లై ఇచ్చి వస్తున్నారు. వాళ్ళ వల్ల ఇప్పటివరకు అయితే 6 lakhs వరకు అరేంజ్ అయింది. మనకు టీం అనేది ఉంది గట్కేసర్లో, మానస టీం అని, వాళ్ళు ముందుకు వచ్చినప్పటి నుంచి మాకు కొంచెం ఫండ్స్ అనేది రేజ్ అవుతున్నాయి మేడం. తనకి ఇన్ఫ్లుయెన్సర్, తను కూడా ఒక ఇన్ఫ్లుయెన్సర్, డస్కీ మౌనికా అని ఐడి, తన ముందుకు వచ్చింది, తనే ఇప్పుడు అన్నీ చూసుకుంటుంది మా ముందుకు వచ్చి. ఇప్పుడైతే బాబుకి నేను అదే కోరుకుంటున్నాను మేడం, బాబుకి గవర్నమెంట్ ముందుకు వచ్చి, ఆ ఇన్ఫ్లుయెన్సర్ ముందుకు వచ్చి అందరూ బతికేయాలని కోరుకుంటున్నాను మేడం. ఇప్పుడు మరి గవర్నమెంట్ని ఎప్పుడైనా అప్రోచ్ అయ్యారా? ఎట్లాంటి స్పందన వచ్చింది? నేను రాజకీయ నాయకుల దగ్గర కూడా వెళ్ళాను,
ఒక్కరి దగ్గర 3-4 టైమ్స్ అట్లా వెళ్ళాను మేడం. ఎవరి నుంచి ఏ రెస్పాన్స్ రాలేదు మాకు. మేము ఎట్లా అంటే బాబుకు తిండి కూడా పెట్టకుండా తిరిగాను నేను. మేము కూడా ఏం తినకుండా తిరిగినాం. ఇప్పుడు ప్రజల నుంచి అంత అమౌంట్ వస్తుందా రాదా అనేది నాకు తెలియదు, కానీ గవర్నమెంట్ అయితే ఉంది మనకు హోప్. వాళ్ళు తెలంగాణలో ఫస్ట్ కేసు మనదే. అది సరే పట్టించుకుంటారేమో అని చెప్పేసి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళాను. నేను నేమ్స్ మెన్షన్ చేయట్లేదు రాజకీయ నాయకులది, కానీ వాళ్ళందరి దగ్గరికి వెళ్ళాను. ఎక్కడి నుంచి మాకు రెస్పాండ్ అయితే రావట్లేదు. అందుకే ఇన్స్టాగ్రామ్లో పెడితే కనీసం వాళ్ళ వరకు వెళ్తుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను మేడం, అంతే. సో చిన్నప్పటి నుంచి కూడా బాబుని మీరు చూస్తూనే ఉండొచ్చు, బిహేవియర్ కొంచెమైనా చేంజ్ కనిపించిందా? ఎంతో ఎప్పటి నుంచో చూస్తున్నారు కాబట్టి ఇప్పటికే సిరప్ వాడుతున్నాము. సిరప్ వాడినప్పుడు అంటే కొంచెం బెటర్ అనిపిస్తుంది బాబు. లైక్ పడిపోయేవాడు ఊకనే, ఇప్పుడు కొంచెం బెటర్ అనిపిస్తుంది. ఒక 5 మినిట్స్ ఇట్లా కూర్చోగలుగుతున్నాడు మేడం. ఆ సిరప్ వల్ల కొంచెం బెటర్, కానీ దానివల్ల టోటల్ క్యూర్ అయితే ఉండదని చెప్తున్నారు డాక్టర్స్. అది లైఫ్ లాంగ్ వాడాలి సిరప్ అనేది. ఈ ఇంజెక్షన్ అనేది 1 టైం ఇంజెక్షన్. ఇప్పుడు లైఫ్ లాంగ్ వాడాలన్నా నెలకు కూడా కాదు మ్యామ్, 20 రోజులు వస్తుంది అంతే. ఆ 20 రోజులు 17,000 పెట్టుకోవాలన్నా మాకు అంత స్తోమత కూడా లేదు. మేము అంతా పెట్టుకోవాలన్నా స్తోమత లేదు. అందుకే ప్రజలు ముందుకు వచ్చి ఒక ఇంజెక్షన్. మీరు నార్మల్గా జాబ్స్ చేస్తాను. నేను బీటెక్ చదివాను. నేను విప్రోలో నాన్ ఐటీ చేసేదాన్ని. కానీ ఈ బాబుకి ఎప్పుడైతే ఈ ప్రాబ్లం ఉందని తెలిసిందో నేను అప్పటి నుంచి జాబ్ కూడా మానేసుకొని ఇంట్లోనే బాబు కోసమే ఉంటున్నాను మేడం. మా హస్బెండ్ కూడా ప్రైవేట్ ఎంప్లాయీ. ఇప్పుడు ఈ క్రౌడ్ ఫండ్ కోసం సార్ కూడా వెళ్ళట్లేదు ఆఫీస్కి, అంతే మేడం. సో ఇలాంటి సిచ్యువేషన్లో మధ్యతరగతి ప్రజలకి ఇలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కోవాలంటే చాలా కష్టం. ఇప్పుడు పునర్వికాకి మొత్తం ఇన్ఫ్లుయెన్సెస్ అందరూ స్పందించడం వల్ల అంత మొత్తంలో సపోర్ట్ వచ్చింది, కానీ ఇప్పుడు ఇంకా చాలామంది దీని బారిన పడిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా అసలు ఎలా ఫీల్ అవుతున్నారు? ఫస్ట్ మీరు ఎలా అంటే మేము ఒక నరకం మేడం. ఇప్పుడు ఇట్లాంటి ఎస్ఎంఏ పేషెంట్స్ వచ్చిన వాళ్ళకి తెలుసు ఆ ప్రాబ్లం ఏందో, ఆ తల్లులకు తెలుసు ఆ ప్రాబ్లం ఏందో. వాళ్ళు నడవరు, కనీసం వాళ్ళ ప్రాబ్లం, మమ్మీ ఇది అవుతుంది ప్రాబ్లం, నాకు ఆకలి అవుతుంది మమ్మీ, నేను లేచి నడవాలనుకుంటా మమ్మీ అని చెప్పలేని కూడా పరిస్థితి వాళ్ళది. ఆ బాధ నాకు తెలుసు. ఇప్పుడు ఎస్ఎంఏ పేషెంట్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరి గురించి నేను ఎక్స్పెక్ట్ చేయగలుగుతా, వాళ్ళు ఎంత నరకం అనుభవిస్తారో. కానీ అన్ని కోట్లు పెట్టుకోవాలంటే ఇంత పేద కుటుంబం నుంచి వచ్చినా మేము ఎట్లా పెట్టుకోగలుగుతాము? మన ఇండియాకి ఎందుకు రావట్లేదు? ఆ మెడిసిన్ ఇండియాకి ఎందుకు రావట్లేదు? చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇప్పుడు అంత ఎఫర్ట్ చేయాలంటే మనం దానికి ఆ ట్రీట్మెంట్కి చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ని మనం ఫేస్ చేయాలంటే అదే మేడం, మేమైతే చాలా అనుభవిస్తున్నాం మేడం. బాబుకి ఇప్పటికే 10 లక్షల ఖర్చు పెట్టినాము ఈ వెంటిలేటర్లు అని చెప్పేసి. ఓన్ అంటే సేవింగ్స్ ఏం లేదు, మేము అప్పు చేస్తే మేము తెచ్చుకున్నాము, కాపాడుకున్నాము. సరే బాబు బతికిండు కదా అని అనుకున్న సిచ్యువేషన్లో మళ్ళీ ఎస్ఎంఏ టైప్ 2 అనే ఒక ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు ఈ ఫేజ్ నుంచి ఎట్లా బయటపడాలనేది నాకు అర్థం అవ్వట్లేదు. ఇప్పుడైతే ఇన్స్టాగ్రామ్లో కొంచెం ఇట్లా వైరల్ అవుతున్నాడు బాబు. దాని నుంచి మీలాంటి వాళ్ళందరూ ముందుకు వస్తున్నారు. ఇంకా ముందుకు వచ్చి బాబుకి హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను మేడం. మా బాబుతో పాటు ఎస్ఎంఏ పేషెంట్స్ ఉన్న వాళ్ళందరినీ హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆ నరకం, ఆ బాధ ఏంటో మాకు తెలుసు. బాబు మా కళ్ళ ముందు తిరగలేడు, మాట్లాడే పరిస్థితి. అరే బతకడా అన్న సిచ్యువేషన్లో ఉంటున్నాం మేము. మా బాబు లాంటి వాళ్ళకి అందరికి హెల్ప్ చేయాలని నేను కోరుకుంటున్నాను. అసలు ఫుడ్ కూడా తీసుకోలేరా ఇప్పుడు బాబు? అసలు నడవడం కానీ ఫుడ్ కూడా లైక్ లిక్విడ్ లాగా చేసి పెడతాను నేను. ఆ లిక్విడ్ లాగా కూడా ఆయనకి మింగనికి శక్తి ఉండదు. అది కూడా ఒక 2 hours టైం తీసుకొని కొంచెం ఒక లిమిట్లో పెడతా. అది కూడా డైజెషన్ కూడా సరిగ్గా అవ్వదు. డైజెషన్ కాక ఫుడ్ కూడా సరిగ్గా తీసుకోలేడు. రోజంతా బాబు పైన అంతే మేడం. ఆయన ఫుడ్ తినట్లేడు, ఎందుకు తినట్లేడు, ఇంకేం పెట్టాలి అని చెప్పేసి ట్రై చేస్తూనే ఉంటా, కానీ తినలేడు బాబు. డాక్టర్స్ అయితే ఆ ప్రాబ్లం వల్లనే కూడా చెప్తున్నారు, అవునమ్మా నీకు ఇక్కడ మజిల్స్ అనేది వీక్ ఉంటావు, తినే శక్తి ఉండదు, నమిలే శక్తి ఉండదు అని చెప్తున్నారు. చెప్పలేడు మేడం. మెంటల్గా చాలా యాక్టివ్ ఉంటాడు, ఆయనకు అన్నీ అర్థం అవుతూ ఉంటాయి. చెప్పాలని ట్రై చేస్తాడు కానీ చెప్పలేకపోతాడు, మాటలు రావు. సో మరి ఇటు ప్రభుత్వాలు ఎలాంటి డెసిజన్ తీసుకుంటే బాగుండు అనిపిస్తుంది? ఎందుకంటే పిల్లలు ఇంకా చాలామంది ఎస్ఎంఏ ఈ యొక్క డిసీజ్ ఉన్న వాళ్ళు వస్తున్నారు కాబట్టి ఎలాంటి బాధ్యతాయుతంగా ప్రభుత్వం ఎలా పనిచేయాలని? ఇంతవరకు ఎస్ఎంఏ గురించి అనేది అందరికి తెలియదు. ఇప్పుడు పునర్వికా నుంచి బయటకు వచ్చింది, మా బాబు నుంచి కూడా బయటకు వచ్చింది. అయితే ఆ గవర్నమెంట్ ముందుకు వచ్చి అసలు ఎస్ఎంఈ గురించి ఇంత కాస్ట్ ఎందుకు ఉంది, మన ఇండియా ఎందుకు లేదు, మన తెలంగాణలో ఎందుకు లేదు, అక్కడికి వెళ్ళి ఇప్పించుకోవడం ఎందుకు మనం ఇంజక్షన్? సరే ఉన్న వాళ్ళకి వస్తే వాళ్ళు పెట్టుకుంటారు కోట్లు, మాలాంటి వాళ్ళకి వస్తే పరిస్థితి ఏంది? మేము ఆశలు వదులుకోవాల్సిందేనా? మాకు కూడా హోప్ ఉండాలి కదా. అరే మా బాబుకి వచ్చింది మేము కూడా పెట్టుకోగలుగుతాం అనే హోప్ మాకు ఉండాలి కదా. నేను అదే కోరుకుంటాను మేడం, గవర్నమెంట్ అయితే ముందుకు రావాలి. ఎన్ని కోట్ల లక్షల వాళ్ళు పెట్టుకుని
వాళ్ళకు ఉంటుంది. మాలాంటి వాళ్ళకైతే హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను మేడం నేను. సో ఇక్కడ మనతో పాటు వాళ్ళ తండ్రి కూడా ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో అసలు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఇలాంటి పిల్లలు మీరే ప్రత్యక్షంగా చూస్తున్నారు, ఇప్పుడు ఎస్ఎంఏ వ్యాధి వచ్చిన పిల్లలు అసలు వాళ్ళ దగ్గర నుంచి చూడాలంటే ఎలా ఉంటుంది అసలు? అంటే డైలీ చాలా ఇబ్బంది అవుతుంది మేడం. తినడు, పడుకోడు, అసలు ఏం చెప్పలేడు, ఇది కావాలని అడిగాడు, చాలా ఇబ్బంది పడతాడు. అసలు డైలీ అసలు నరకం నరకం చూస్తున్నాం మేమైతే ఇంట్లో. ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ని, ప్రతి ఒక్క రాజకీయ నాయకుల్ని కలిసినాం మేడం. ఎవరి వల్ల సపోర్ట్ లేదు మాకు. గవర్నమెంట్ ముందుకు వచ్చి మా బాబుకి ఇంజెక్షన్ ఇప్పించాలని కోరుతున్నాం మేడం. కానీ ఇక్కడ 16 కోట్లు అంటే గవర్నమెంట్ కూడా ప్రతి ఒక్కరికి ఇవ్వలేని పరిస్థితి, ఎంతమందికని ఇస్తామని చెప్పేసి అంటూ ఉంది. సో అసలు దీనికి సొల్యూషన్ ఏంటి అంటున్నారు, అసలు ఇది ఎందుకు వస్తుందని చెప్పారు డాక్టర్స్, ఇది ఎలాంటి వాళ్ళకి? అంటే అది మనకు ఫస్ట్ కన్ఫర్మ్ అయినప్పుడు ఏం చెప్పలేదు మేము డాక్టర్, ఈ టెస్ట్ చేసుకోమని అవి చేసుకోమని చెప్పలేదు మాకు. అప్పుడే టెస్ట్ చేయించుకోమంటే మాకు తెలుస్తుండేనేమో ప్రాబ్లం ఏందనేది. మాకు డాక్టర్లు కూడా ఏం చెప్పలేదు. తర్వాత పుట్టినాక మొత్తం హాస్పిటల్ తిరుగుడు అయింది మేడం. 1.5 year మొత్తం హాస్పిటల్ తిరిగినాక లాస్ట్కు నెక్కు నిలబడతలేడు, కూర్చుంటలేడు అని చెప్పి మళ్ళీ నిమ్స్ పోతే అక్కడ టెస్ట్ చేస్తే ఎస్ఎంఏ టైప్ 2 ప్రాబ్లం వచ్చింది మేడం. ఎప్పటి సంది దీనికి ఖర్చు పెడుతూనే ఉన్నాం, మస్తు ఖర్చు అయింది ఇప్పటికే. చాలా ఇబ్బంది పడుతున్నాం మేడం చాలా. సో ఇదంతా జెనెటికల్ ఇష్యూ అని చెప్పేసి చెప్పారు. జెనెటిక్ ప్రాబ్లం అది. చాలా మందిలో ఒకరికి వస్తుంది, లక్షలో ఒకరికి వస్తుంది అంట మేడం ఈ వ్యాధి. అది కూడా మనకు వచ్చింది, ఇక మనం ఏం చేయలేము దానికి. ఇప్పటికే చాలా ఖర్చు పెట్టిన బాబు గురించి. డే అండ్ నైట్ అసలు తిరుగుతూనే ఉన్నాం బాబు గురించి. తిండి లేక ఏం లేక చాలా కష్టపడుతున్నాం. గవర్నమెంటే మనకు సహాయం చేయాలని కోరుతున్నాం మేడం. ఎందుకంటే ఇప్పుడు మీరు ప్రైవేట్ జాబ్ చేస్తున్నా అంటున్నారు కాబట్టి దాని త్రూ అసలు ఎంత పెట్టగలుగుతున్నారు బాబుకి వచ్చిన దాంట్లో? మంత్లీ 20,000 అవుతుంది మేడం. 20,000 అవుతుంది మాకు. ఒక సిరపే 20 days వస్తుంది మనకు. 20 days సిరప్ 17,000 ఉంటుంది మనకు. 17,000 ఉంటుంది. అలాంటిది మనకు 20-25 days వస్తుంది ఒకటి. ఒక బాటిల్ 25 days అవుతుంది. అలాంటిది మంత్లీ 20,000 ఈజీగా అయిపోతుంది మేడం. దానివల్ల చాలా ఇబ్బంది అవుతుంది మాకు. వచ్చిన శాలరీ మొత్తం బాబుకే వెళ్ళిపోతుంది. ఇంకా అప్పు చేసుకొని మరీ మనం తినాల్సి వస్తుంది మేడం. ఇక్కడ ఉండేదంతా మీ ఓన్ హౌసా? లేదు మేడం, ఇక్కడ రెంటు. మా ఓన్ హౌస్ జూలూరు మండల్ పోచంపల్లి, అక్కడ మా ఉంటుంది. మరి ఇప్పుడు ఈ క్రౌడ్ సోషల్ మీడియా త్రూ స్టార్ట్ చేశారు కాబట్టి క్యాంపెయిన్స్ కూడా ఎంతవరకు మీరు కలెక్ట్ చేశారు? క్రౌడ్ ఫండింగ్ ద్వారా మీకు అనుకున్నంత వరకు కూడా వస్తుంది మనీ అనిపిస్తుంది? అంటే మాకు ఒక 1 week నుంచి కొద్దిగా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ కొద్దిగా రియాక్ట్ అవ్వడం వల్ల ఒక 5-6 lakh వచ్చింది మేడం. ఇంకా అమౌంట్ సరిపోదు మనకు. ఇంకా మనకు బాబు కూడా టైం లేదు. 2 years లోపే ఇప్పించాలి ఇంజెక్షన్. 2 years లోపు ఇప్పిస్తే ఏంటంటే బెటర్ ఉంటుంది అన్నమాట. తొందరగా రియాక్ట్ అవుతాడు, తొందర అందరిలాగా నడుస్తాడు, అందరి పిల్లలాగా ఉంటాడు. అందుకోసం 2 years లోపు ఇప్పిస్తే ఏంటంటే తొందరగా ఇంప్రూవ్ అవుతాడని చెప్పి. ఎంత టైం ఉంది ఇప్పుడు 2 years అవ్వడానికి? 1 monthలో ఇప్పించాలి. దాని గురించే ట్రై చేస్తున్నాం మేడం. డైలీ తిరుగుతున్నాము. కానీ ఇంకా ఎక్కడ సపోర్ట్ దొరకలేదు మాకు. ఏమన్నా గవర్నమెంట్ ముందుకు వస్తేనే తొందర అవుతాయని చెప్పి మనం కోరుతున్నాం మేడం. గవర్నమెంట్ ఎన్ని టైప్స్ ఆఫ్ సిరప్స్ ఉంటాయి ఇప్పుడు? 16 crores కాకుండా 1.5 crore కూడా ఉంది అంటే 16 ఒకటి 9 crores అప్రూవల్ ఉంది గవర్నమెంట్. 16-9 అప్రూవల్ ఉంది మేడం. 1.5 ఏమంటే ట్రయల్స్లో ఉంది. అది ట్రయల్స్లో అంటే మనం అంత అమౌంట్ పెట్టలేమని చెప్పి 1.5 ఇప్పిద్దామని చెప్పి అనుకున్నాం మేడం. దానికే ట్రై చేస్తాం ఇప్పటికి. ఇంకా మిడిల్లో కూడా ఉంటాయి అంటే ఇంకా లేవు మేడం. ఇవి 3 ఉన్నాయి ఇంజక్షన్. ప్రజెంట్ అయితే 3 వచ్చేసినాయి. మనం 1.5కే ట్రై చేస్తున్నాం మేడం. అదే ఇప్పిద్దాం బాబు. కానీ రిజల్ట్ కూడా మంచిగా ఉందని చెప్పినారు. ఆల్రెడీ ఒక 10 members దాకా ఇప్పిస్తారని చెప్పినారు. అదే ఇప్పిద్దామని చూస్తున్నాం. అంత 16 అంటే మన దగ్గర వెళ్ళి అయినా కూడా అంత క్రౌడ్ ఫండ్ మనం చేయలేము. అందుకోసం 1.5కే ట్రై చేస్తున్నాం ప్రజెంట్. సో ఇలాంటి పిల్లల్ని చూసినప్పుడు డాక్టర్స్ ఏ విధంగా స్పందిస్తున్నారు అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మెయిన్గా ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు కదలలేరు కాబట్టి, తర్వాత మిగతా వాళ్ళు కూడా ఇంకా చాలామంది వచ్చి ఉంటారు పిల్లలు ఇదే వ్యాధితో. సో వాళ్ళందరూ కూడా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి చెప్తున్నారు. పేరెంట్స్ 24 hours ఉండాలి మేడం బాబు దగ్గర. ఎక్కడ పోలేరు. బాబు కంటి రెప్పలా చూసుకోవాలి. హాస్పిటల్ పోయినా కూడా ఆయన ఏమనంటే ఓన్లీ సిరప్ వల్లనే ఇది క్యూర్ అవుతుంది. అదే మెల్లమెల్ల క్యూర్ అవుతుంది. లైఫ్ లాంగ్ వాడాలి సిరప్. లైఫ్ లాంగ్ వాడాలన్నా కూడా మనం ఇంజెక్షన్ చేస్తే సిరప్ ఆపేస్తాం మేడం. ఇంజెక్షన్ ఇప్పించే వరకు సిరప్ కంటిన్యూగా వాడాలన్నా కూడా అంత స్తోమత మన దగ్గర లేదు. అందుకే క్రౌడ్ ఫండ్ ఇచ్చి ఇంజెక్షన్ ఇప్పిద్దామని ట్రై చేస్తున్నాం. ఇప్పుడు ఇంజెక్షన్ ఇప్పించినా కూడా బాబు ఇంప్రూవ్మెంట్ తక్కువ ఉంటుంది, స్లో ఉంటుంది ఇంప్రూవ్మెంట్. మొత్తం లైఫ్ లాంగ్ వాడాలంటే మనతో కూడా కాదని చెప్పి ఇంజెక్షన్ ఇప్పిస్తేనే బెటర్ అని చెప్పి ట్రై చేస్తున్నాం ఇంజెక్షన్. సో లోకల్ నాయకులు ఎవరో కూడా స్పందించలేదా మీరు గట్కేసారు? ఇప్పుడు వస్తున్నారు మేడం. ప్రజెంట్ ఇప్పుడు వస్తున్నారు.
ఇంకా చాలామంది రావాలని కోరుతున్నాము. ఇప్పుడు ఒక 1 వీక్ నుంచి వస్తున్నారు. సో 2 సంవత్సరాలు అంటే ఆల్మోస్ట్ అటు ఇటు నడవాలి, అందరితో హ్యాపీగా తిరగాలి పిల్లలు. స్కూల్కి వెళ్ళే టైం కూడా ఇలాంటి టైంలో బాబు అలా ఉండడాన్ని చూసి అసలు ఎలా ఫీల్ అవుతున్నారు మీరు అసలు? ఫీల్ అంటే ఏముంటుంది మేడం, కన్న పిల్లలు మా కళ్ళ ముందు తిరుగుతలేరు, మాట్లాడతలేరు అంటే ఆ బాధ ఎలా ఉంటుందో కన్న తల్లులకే తెలుసు ఆ బాధ ఎట్లా ఉంటుందో. తనకు చాలా యాక్టివ్ ఉంటాడు, మెంటల్గా చాలా యాక్టివ్ ఉంటాడు, లేవాలి, నడవాలి, అది లైక్ యాక్టివిటీస్ చేయాలన్న థాట్లో ఉంటాడు. కాకపోతే ఆయనకి అంత శక్తి మజిల్స్ ఇవ్వట్లేదు. ఈ ఎస్ఎంఏ ప్రాబ్లం వల్లనే ఇదంతా అని చెప్తున్నారు డాక్టర్స్. ఇంకా ఆ టార్చర్ ఎలా ఉంటుందో ఆ ఎస్ఎంఏ తల్లులకే తెలుసు మేడం. 24 అవర్స్ మనం ఫుడ్ తినాలన్నా కూడా బాబు పడుకున్నప్పుడే తినాలి అన్న, బాబు ఎప్పుడు పడుకుంటాడో అప్పుడే తినాల్సి వస్తుంది. అంత ఉంటుంది మేడం పేషెంట్స్తోని. సో అసలు డాక్టర్స్ ఏమని చెప్పారు అసలు ఈ ఎస్ఎంఏ వ్యాధి లక్షల్లో ఒకరికి వచ్చినా కానీ అసలు ఎందుకు వస్తుంది ఈ వ్యాధి అని చెప్పేసి? నార్మల్గా జెనెటిక్ అని చెప్తారు, లక్షల్లో ఒక్కరికని చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే మాది మేనరికం పెళ్ళి. ఇప్పుడు మేనరికం పెళ్ళి అని మాది ఒక్కరిది. ఇప్పుడు లైక్ ఇండియా మొత్తంలో ఒక గ్రూప్ ఉంది, వాట్సాప్ గ్రూప్ అని. దాంట్లో ఒక 300 మెంబర్ పీపుల్ ఉంటారు. దాంట్లో నేను ఒక 20 మెంబర్స్ దాకా కాల్ చేశాను. దాంట్లో ఎవరు మన మేనరికం వాళ్ళు కాదు, చాలా లాంగ్ రిలేషన్షిప్ ఉన్న వాళ్ళే. వాళ్ళు చాలామంది అంటున్నారంటే మేనరికం అని ఏముండదు, జెనెటిక్, అది రేర్, ఇంకా మీకు వచ్చింది అది ఫేట్ డెస్టినీ అంతే, ఇంకా మాకు డెస్టినీ అది ఇచ్చింది, మేము తీసుకొని మేము ముందుకు వెళ్ళిపోతున్నాం. బాబు ఇలా ఇచ్చాడు అని మేము ఏం ఇక బాధపడ్డాము, ఏడ్చాము, తిరిగాము, చేస్తున్నాము. ఇంకా మేము స్ట్రాంగ్ ఉంటేనే బాబుని బతికించుకోగలుగుతాం కదా. అందుకని మేము ముందుకు వెళ్ళిపోతున్నాం మేడం. ఇక కొంతమంది పేరెంట్స్ అయితే ఇంత డబ్బు పెట్టాలా, దాని బదులు ఇంకా మనం అసలు ట్రై చేయకుండా ఉంటేనే బెటర్ అని చెప్పేసి ఆగిపోతుంటారు. మీరు ఇంతవరకు కూడా ధైర్యం చేసి రావడానికి అసలు రీజన్ ఏంటి అంత ధైర్యంగా? ఫస్ట్ మేము కూడా అదే అనుకున్నాం మేడం, ఎంత డబ్బు పెట్టగలుగుతామా, మా ఫ్యామిలీ అంత పేద కుటుంబం, సోషల్ మీడియాకి ఎక్కడం ఏంది, సోషల్ మీడియాలో పెట్టడం ఏంది అని చెప్పి అన్నారు, చాలామంది అన్నారు. బట్ నా కొడుకు బాధ నాకే తెలుసు, నేను పడుతున్న 24 అవర్స్ పడే బాధ నాకే తెలుసు. నేను చదువుకున్న బీటెక్ వర్క్ చేసిన, సో నాకు కొంచెం ఐడియా ఉంది. నేను తట్టుకోగలుగుతా సోషల్ మీడియాని అని చెప్పేసి నేను అప్లోడ్ చేస్తున్న వీడియోస్. ఇన్ఫ్లుయెన్సర్స్ ముందుకు వస్తున్నారు. ఎస్ఎంఏ పేషెంట్స్తో ఎవరెవరు ఉన్నారో తల్లులు తండ్రులు ప్లీజ్ అందరూ బయటికి రండి, అందరూ ధైర్యం చేసుకొని ముందుకు వచ్చి మీ కొడుకులని మీ పాపలని బతికించుకోండి అని అదొక్కటి కోరుకుంటున్నాను నేను. ఎందుకంటే మనం ఇంట్లో కూర్చొని మనం అయ్యో అంటే ఎవరు ముందుకు రారు, మనకు ఎవరు ₹1 ఇయ్యరు, మన కొడుకులని పిల్లల్ని బతికించలేరు. దయచేసి మీరు అందరూ ముందుకు రావాలి, మా బాబు కోసం అయితే రావాలి. ఎక్కువ టైం లేదు బాబుకి, నెక్స్ట్ మంత్ వరకు ఇంజెక్షన్ ఇప్పించాలని చెప్తున్నారు. దయచేసి రావాలి, మీకు క్రౌడ్ ఫండ్ స్టార్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ మంత్ లోపు మరి ఇంజెక్షన్లు ఇవ్వకపోతే మళ్ళీ తర్వాత సిచ్యువేషన్ అనేది ఇంకా లైక్ అది ఎంత త్వరగా ఇప్పిస్తే అంత బెటర్ అంటున్నారు మేడం. ఇంత ఏజ్ అని ఏం లిమిట్ లేదు, కాకపోతే 2 years అనేది లైక్ మజిల్ స్ట్రాంగ్ కాక ముందుకు ఇప్పించాలని చెప్తున్నారు. ఎంత త్వరగా ఇప్పిస్తే అంత బెటర్ అని చెప్తున్నారు. అందుకే మేము 2 years వరకు ఇప్పించేసేయాలని అనుకుంటున్నాము. ఇప్పుడు పునర్వికాకి ఎస్ఎంఏ 1 అన్నారు, ఇప్పుడు ఎస్ఎంఏ 2 అంటే దానికంటే ఎక్కువ లేకపోతే అసలు ఏంటి? తక్కువ మేడం. అంటే ఎస్ఎంఏ 1లోకి నెక్ హోల్డ్ చేయలేరు, మొత్తం బెడ్కే ఇట్లా ఉంటారు. టైప్ 2 అంటే ఏంటంటే నెక్ హోల్డ్ చేయగలుగుతారు, కొంచెంసేపు ఇట్లా కూర్చొని ఇట్లా పడిపోతుంటారు అనమాట. మా బాబు కండిషన్ అదే, నెక్ హోల్డ్ చేస్తాడు, కొద్దిసేపు కూర్చొని పడిపోతుంటాడు. ఎక్కువ మొత్తం బెడ్ మీద వేసి పెడతాను నేను, ఇంకా పడిపోకుండా బెడ్ మీద వేసి పెడతా. ఒకవేళ మేము లేకుండా పడిపోయినా కూడా బెడ్ మీద పడతాడు అన్నట్టు. ఆల్మోస్ట్ ఇంకా నేను ఆయనకే ఇంకా 24 hours ఆయన దగ్గరే ఉంటా. నా ఐస్ మొత్తం, మా కాంటాక్ట్ మొత్తం ఆయన మీదనే ఉంటుంది. ఇంకా నాకు ఎప్పుడన్నా నాకు ఇంకా ఎమర్జెన్సీగా వెళ్ళాల్సి వస్తే ఎవరైనా పెడతా తప్ప ఇంకా నేను ఎప్పుడు ఆయన దగ్గరే ఉండాల్సి వస్తుంది మేడం. ఇప్పుడు లైఫ్ లాంగ్ ఇలా ఉండాలంటే ఆయనకే బాధని నాకు బాధని. నేను ఏదైనా ట్రై చేస్తేనే ఏదైనా రిజల్ట్ వస్తుంది కదా అని ముందుకు వచ్చిన ఇంజెక్షన్ ఇప్పిద్దామని. ఇప్పుడు మీరు ఈ 1.5 crore ఇంజెక్షన్ ఇప్పిస్తున్నారు, దాని పెద్ద కూడా షూరిటీ లేదు మనకి, అసలు అది పని చేస్తుంది లేదని చెప్పేసి. ఒకవేళ అది పని చేయకపోతే మళ్ళీ 16 crores పెట్టాల్సి వస్తుంది. కాబట్టి అసలు అంటే డాక్టర్స్ ఏమైనా క్లారిటీ ఇచ్చారా ఇది కూడా వర్కౌట్ అవుతుంది అని చెప్తున్నారు మేడం. అంటే మనకి ప్రూఫ్ ఇచ్చిన వాళ్ళే ఉన్నారు కదా మేడం, కాంటాక్ట్ నెంబర్లో ఉన్నారు, వాళ్ళు ఇచ్చిన వాళ్ళే ఉన్నారు. వాళ్ళు మంచి రిజల్ట్, సైడ్ ఎఫెక్ట్స్ ఏమి లేవు, నార్మల్గా రిజల్ట్ బాగుందని చెప్తున్నారు. అందుకే మనం దానికి ట్రై చేస్తున్నాం. 16 crores అంటే ఇంకా అది కాదు మేడం, నాకైతే హోప్స్ లేవు నిజంగా. ఆ పునర్విక కంటే చాలా రెస్పాన్స్ వచ్చింది, ఆంధ్ర మొత్తం కదిలింది. తెలంగాణలో అయితే ఇప్పటివరకు ఎవ్వరు ముందుకు రావట్లేదు. నా బాబుకి ఎక్కువ సరే ఒక 6 months టైం ఉంది అంటే నేను ట్రై చేయగలుగుతా, ఎక్కువ టైం కూడా లేదు మేడం. అందుకే 1.5కి వెళ్తున్నాం. సో ఇప్పుడున్న ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా హెల్ప్ చేస్తుంది ఎంతో కొంత ఏం అనిపించట్లేదా మరి?
నేను అదే కోరుకుంటున్నాను మేడం, హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. నేను కాంగ్రెస్ వాళ్ళ దగ్గర కూడా వెళ్ళాను, నేమ్స్ మెన్షన్ చేయట్లేదు కానీ వెళ్ళాను, వాళ్ళ నుంచి మాకు ఏం రెస్పాన్స్ అయితే రాలేదు. ఒక్కరి దగ్గరికి ఎన్నిసార్లు వెళ్ళినా వాళ్ళకి ఈ వీడియో చూసి వాళ్ళ వరకు వెళ్తే అది తెలుస్తుంది, అవును వీళ్ళు మా దగ్గరకు వచ్చారని వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఇది వీడియో చూసినాకైనా వాళ్ళు ముందుకు రావాలని నేను కోరుకుంటున్నాను. ఇందుకే ఇప్పుడు ఈ ఇంజెక్షన్స్ ఏవైతే ఉన్నాయో 16 crores అంటున్నారు, ఇవన్నీ కూడా ఎక్కడ ఏ కంట్రీ నుంచి వస్తాయి, మన ఇండియాలో అసలు దొరకవండి? ఈ 1.5 అయితే మలేషియాలో ఉంది మేడం. ఈ 16 crores నాకు అంత ఐడియా లేదు ఎక్కడ ఉందని. 1.5 అయితే మలేషియాలో ఉంది. అక్కడికి వెళ్ళి ఇప్పించుకొని రావాలని చెప్తున్నారు. మనమే అక్కడికి వెళ్ళి వన్ వీక్ అట్లా స్టే చేసి బ్లడ్ టెస్ట్లు అవన్నీ చేసినాక ఇప్పించుకొని రావాలని చెప్తున్నారు. 16 crores అది ఎక్కడ అవైలబుల్ ఉందని ఐడియా లేదు. నేను దాన్ని ట్రై చేయట్లేదు, దాన్ని ఇంకా నేను చూసుకోలేదు, తెలుసుకోలేదు. ఇప్పుడు మళ్ళీ అది కూడా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మలేషియా వెళ్ళాలంటే మీరు మళ్ళీ ఇంకొంచెం ఎక్స్ట్రా ఖర్చు పెట్టాలి, అక్కడ స్టే చేయాలి, అదంతా. అవును మ్యామ్, ఇప్పుడు అక్కడ ఖర్చు డాలర్స్తో చూసుకుంటే మనకి ఎక్కువనే ఇది అవుతుంది కదా మేడం, అది కూడా సపరేట్ ఖర్చే అవుతుంది మళ్ళీ. కానీ 1 month పీరియడ్లోనే అయిపోవాలి కూడా. అంతే మ్యామ్, అది 1 month టైం ఉంది బాబుకి, ఆ లోపే అయిపోవాలని అనుకుంటున్నాం. సో ఇప్పుడు ఇంత త్వరగా అక్కడికి వెళ్ళి మీరు ట్రీట్మెంట్ చేసుకోవాలి, మీకు వెంటనే డబ్బులు కూడా కలెక్ట్ అవ్వాలంటే ఇటు గవర్నమెంట్ కూడా కదిలి రావాలి. మేము కూడా గవర్నమెంట్ కదలాలనే చూస్తున్నాం, మీ అందరికీ హెల్ప్ చేయాలనే చూస్తున్నాం. సో ఇది చూసాం కదా. ఇప్పుడు ఆర్యాన్ష్ కూడా ఈ యొక్క SMA-2 వ్యాధి ద్వారా చాలా ఇబ్బంది పడుతూ వస్తున్నాడు. ఇక 1 month టైం మాత్రమే ఉంది ఇతనికి. ఈ యొక్క ఇంజెక్షన్ అనేది ఈయనకి ఇవ్వకపోతే అది తర్వాత కష్టతరం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇప్పటికే క్రౌడ్ ఫండింగ్ కూడా స్టార్ట్ చేశారు, సోషల్ మీడియా అంతా కదులుతుంది. ప్రతి ఒక్కరూ కూడా స్పందించాలి, వాళ్ళకి సహాయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నా. అట్లాగే ఇటు గవర్నమెంట్ కూడా ఇట్లాంటి ప్రజల కోసం కూడా ఆలోచించాలి, వాళ్ళకు కూడా సహాయం చేయాలని చెప్పేసి ఇటు తల్లిదండ్రులు కూడా కోరుతున్న పరిస్థితి ఇక్కడ మనం చూస్తున్నాం.